రైతు బంధు పథకంలో గ్రామాల్లో చెక్కుల పంపిణీ ఘనంగా జరిగింది. రైతులకు పంట సాయం పేరుతో ప్రభుత్వం ఎకరాకు 4000 చెల్లించింది. చెక్కులు అందుకున్న రైతులు ఆనంద బాష్పాలు రాల్చారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. మరోవైపు కొన్ని చోట్ల చెక్కులు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ శాఖల సమన్వయ లోపంతో రైతులకు నోటి కాడికి వచ్చిన కూడు అందడం లేదు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో రైతు బంధు చెక్కుల మాయంపై ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అధికారుల మధ్య సమన్వయ లోపం రైతులకు శాపంగా మారింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో రైతులకు రైతు బంధు చెక్కులు అందడం లేదు. దీంతో పలువురు రైతులు అవస్థలు పడుతున్నారు. అశ్వారావుపేట రెవెన్యూలోని ఉట్లపల్లి సమీపంలో సాయిబాబా అనే రైతు నివాసం ఉంటున్నాడు. అతనికి సర్వే నెంబర్ 301/1లో 2 ఎకరాలు, 303/Aలో 6.10 ఎకరాలు, 304/1లో 3.39 ఎకరాలు, 306 సర్వే నెంబర్లో 2.16 ఎకరాలు, 307/Aలో 1.2 ఎకరాలు, 339/1 సర్వే నెంబర్లో మరో 2.39 ఎకరాల భూమి ఉంది. మరికొన్ని సర్వే నెంబర్లలో ఉన్న భూమితో కలిపి మొత్తం 20 ఎకరాల వ్యవసాయ భూమి సాయిబాబాకు ఉంది. రైతు బంధు పథకంలో సాయిబాబాకు ఈ భూములకు సంబంధించిన సాయం మాత్రం అందలేదు. ప్రభుత్వం ఇస్తున్న చెక్కులు అధికారులు ఇవ్వలేదు. ఒక్క సాయిబాబానే కాదు, మరో 6 రైతులకు సంబంధించిన దాదాపు 200 ఎకరాలకు రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న చెక్కులు వారికి అందలేదు. వీరి పెట్టుబడి సాయం చెక్కులు గల్లంతయ్యాయి. 45 రోజుల నుంచి మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓ గారు దగ్గరికి వెళితే అగ్రికల్చర్ ఆఫీసర్కి వెళ్ళమని అన్నారు. అక్కడికి వెళితే చెక్కులు కనపడలేదు. చూసి ఇస్తామని అన్నారు. మాతో పాటు 7 కూడా చెక్కులు రాలేదు. నేను వికలాంగుడిని, కనికరం లేకుండా అక్కడికిక్కడికి ఇబ్బంది పెడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయమని ప్రార్థించున్నాను. రైతులందరికీ రైతు బంధు పథకం ద్వారా పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం కింద చెక్కులు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. అశ్వారావుపేటలోనూ చెక్కులు పంపిణీ చేపట్టారు. అక్కడి రైతులంతా వెళ్లగా సగానికి పైబడి చెక్కులు పంపిణీ చేశారు. అయితే కొంతమందికి చెందిన చెక్కులు మాత్రం కనిపించకుండా పోయాయి. వీరికి చెక్కులు మంజూరైన పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లాయంటూ మరికొంతమందికి చెక్కులు పంపిణీ నిలిపివేశారు. దీంతో రైతులు తమ దగ్గర ఉన్న పాత రికార్డుల ఆధారాలతో రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా అందించారు. దీనిపై విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు ఎలాంటి పొరపాట్లు లేవని, వెంటనే వారికి చెక్కులు పంపిణీ చేయవచ్చని తేల్చారు. దీంతో అధికారులు రైతులకు కేవలం పాస్ పుస్తకాలను మాత్రమే ఇచ్చారు. చెక్కులను మాత్రం అందజేయలేదు. దీంతో తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ వారు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. గ్రామంలో గల భూములకి పాస్ పుస్తకం నెంబరు 289 నుంచి వెళ్ళి నాకు పూర్తిగా కొత్త పాస్ పుస్తకంలో పోస్టింగ్ అవ్వలేదు. నాకు చెక్కు ఇవ్వలేదు. ఆ రోజున నన్ను కంప్లైంట్ చేశాను. నేను వారి రిజిస్ట్రీలో ఆ రోజునే కంప్లైంట్ చేశాను. నాకు తర్వాత ఎంఆర్ఓ గారు దగ్గరికి వెళితే నాకు ఒక ధృవీకరణ పత్రం ఇచ్చారు. దాన్ని తీసుకెళ్ళి ఏవో ఆఫీసులు ఇవ్వమన్నారు, ఇచ్చాను. నాకు ఈరోజు వరకు పాస్ పుస్తకం పూర్తిగా పోస్టింగ్ ఇవ్వలేదు. చెక్కులు కూడా నాకు ఇవ్వలేదు. రైతుల చెక్కులు కనిపించకుండా పోవడానికి వ్యవసాయ శాఖదే బాధ్యత అంటూ రెవెన్యూ శాఖ తప్పించుకుంది. దీంతో లబ్ధిదారులు వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. మీడియాలో కథనాలు కూడా రావడంతో వ్యవసాయ అధికారులు సీరియస్గా తీసుకుని చెక్కులను వెతికారు. వారికి ఎక్కడా కనిపించలేదు. చివరికి రెవెన్యూ కార్యాలయంలోనే రైతులకు సంబంధించిన చెక్కులు లభ్యమయ్యాయి. ఆ చెక్కుల్లో మనకి 12 చెక్కులు దొరకలేదు. అలాగే మనతో సమన్వయంలో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అడగడం జరిగినది. మీ దగ్గర ఏమైనా చెక్కులు ఉంటే మీ ఆఫీసు, మీ సిబ్బంది దగ్గర ఏమైనా ఉన్నాయని అడగడం జరిగింది. ఎంఆర్ఓ గారు మాకేం సంబంధం లేదు, అసలు నాకు ఈ చెక్కుల గురించి నాకు సంబంధం లేదని తన వాయిస్ కూడా ఇవ్వడం జరిగిందని. కానీ ఈరోజు మన అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అలాగే ఏమైనటువంటి నేను మా సిబ్బంది అంతా కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ గారిని వెతకమని కోరడం జరిగింది. ఈ వెతుకులాట్లో భాగంగా ఎంఆర్ఓ గారి సమక్షంలో వెతకడం జరిగింది. ఈ వెతుకులాట్లో భాగంగా మాకు ఏదైతే చెక్కులు మిస్ అయ్యాయో అది ఎంఆర్ఓ ఆఫీస్లో దొరికాయండి. మొత్తానికి రెవెన్యూ, వ్యవసాయ అధికారుల సమన్వయ లోపం, బాధ్యతా రాహిత్యంతో రైతులకు అందాల్సిన రైతు బంధు చెక్కులు అందడం లేదు. చెక్కుల పంపిణీలో అధికారుల అలసత్వం కనిపిస్తోంది. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి రైతులందరికీ సక్రమంగా చెక్కుల పంపిణీ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.